ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా సమూయేలు 2వ గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు కామవరపు కోట ఉప్పలపాడు వాస్తవ్యులు శ్రీ తలారి మరియాదాస్ ఝాన్సీ గార్ల కుమార్తె దేవదివ్యాని 3వ జన్మదినం సందర్భంగా తలారి దేవదినకర్, వంపుగాని ఇమ్మానుయేలు, అపరంజి రత్నబాయమ్మ, రాజా రమేష్, రవికుమార్, సునీత గారు ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందిస్తూ ఉన్నారు. గడిచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 70లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు చదువుతుండగా మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 70 మొదటి ప్రశ్న, హానూను తండ్రి పేరేమి? దీనికి సమాధానము నాహోషు. 3వ ప్రశ్న, యోవాబును అతని వారును అమ్మోనీయులను సంహరించి ముట్టడి వేసిన పట్టణమేది? దీనికి సమాధానము రబ్బా. 3వ ప్రశ్న, బత్షెబా భర్త పేరేమి? దీనికి సమాధానము ఊరియా. 4వ ప్రశ్న, అమ్మోనీయులు సిరియనులలో నుండి ఎంత కాల్బలమును జీతమునకు పిలిపించిరి? దీనికి సమాధానము 20,000 మంది. ఆఖరి ప్రశ్న, ఆ మనుష్యుడవు నీవే, రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. అలాగే క్విజ్ నెంబర్ 71లోని ప్రశ్నలు కూడా చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 71 మొదటి ప్రశ్న, యెహోనాదాబు తండ్రి పేరు ఏమి? యెహోనాదాబు తండ్రి పేరు ఏమి? 2వ ప్రశ్న, యోవాబు దావీదు నొద్దకు పంపిన యుక్తిగల స్త్రీ ఏ ప్రాంతమునకు చెందినది? యోవాబు దావీదు నొద్దకు పంపిన యుక్తిగల స్త్రీ ఏ ప్రాంతమునకు చెందినది? 3వ ప్రశ్న, అబ్షాలోము తల వెంట్రుకలు తూనికను బట్టి ఎంత బరువు? అబ్షాలోము తల వెంట్రుకలు తూనికను బట్టి ఎంత బరువు? 4వ ప్రశ్న, ఎవరి కుట్రను భగ్నము చేయమని దావీదు ప్రార్థించెను? ఎవరి కుట్రను భగ్నము చేయమని దావీదు ప్రార్థించెను? ఆఖరి ప్రశ్న, దావీదు నొద్దకు వచ్చిన గిత్తీయుడి పేరేమి? దావీదు నొద్దకు వచ్చిన గిత్తీయుడి పేరేమి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 70కు మాకు సమాధానాలు రాసిన వారు పత్తేబాద నుండి వై సరోజిని, పెమ్మరాజు, కామేశ్వరి, ఎస్ జ్యోతినాయుడు, జుజ్జవరపు స్వర్ణ, సిహెచ్ లలిత, లక్ష్మి, ప్రసన్నకుమారి, జ్ఞానేశ్వరరావు, బాబు, సంతోష్ కుమార్, సువర్ణకుమారి, పుష్పలీల, జాన్, ఆర్ నవనీతం, ఎం ఎస్తేరు. ఇజ్రాయిల్పేట నుండి ఐ కెజియా, బి అతల్య, ప్రవల్లిక, ఆర్ బ్యూలా, బి రాహేలు, బి రజనీ కుమారి, జె విమలా జోసెఫ్, ఆర్ నవీన్ కుమార్, ఆర్ బుజ్జిబాబు, డి నిర్మల. శనివారంపేట నుండి ఎల్ బేబీరాణి, బి రాహేలు, కె కృపారాణి. ఖతీఫ్ వీధి నుండి బండి జాన్ కుమారి, కె ప్రేమలత. చాటపరు నుండి మోదుల విశ్వాసకుమారి, బేతాళ భారతి. లంకపేట నుండి బొల్లిపో జేసుదానం, వై ప్రేమావతి. లక్ష్మీవరపుపేట నుండి కె కృపారావు, సిహెచ్ అప్పారావు, ఎం హదస్స. నవాబుపేట నుండి బి తులసి, బి నిరీక్షణరాజు, పూనూరి సుజీవరావు. కొత్తూరు నుండి బి పద్మరాగం, బి బాబురావు. రాఘవాచారి వీధి నుండి ఆర్ బాబురావు, ఝాన్సీ, డి ఆంధ్రేయ, ఆర్ కుమార్ రాజా. గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, ఎం జీవన జ్యోతి. బీడీ కాలనీ నుండి సిద్దిల డేవిడ్, రత్నమణి, అమృతసిరి, అరుణకాంత్. కమ్మవారి షాపు నుండి జమ్మలమూడి లాజర్, రాచపూడి స్వప్న, జమ్మలమూడి సుశీల. తూర్పు వీధి నుండి ఎం సంతోష్ కుమార్, దానియల్, సుమలత, జాన్ మార్క్. వేగివాడ నుండి కారే సుధారాణి, గోరింకల జ్యోత్స్న, దాసరి అనిల్ కుమార్.
ఈ సుశీలారాణి సత్రంపాడు, యు విజయ ఆగడల్లంక, జి ఆరోగ్యమ్మ భీమడోలు, దార్ల సుకుమారి ఆర్ఆర్పేట, టి శాంతారత్నం జేవియర్ నగర్, ఎస్ పద్మావతి బాలాజీ నగర్, సిహెచ్ మేరీరాణి ఆదివారపేట, సన్యపోగు జీవన జ్యోతి టైటస్ నగర్, ఎన్కే దొరా హనుమాన్ నగర్, బి సరిత కుమారి ఏఆర్ లైన్స్, జి అనీషా, వి శిఖామణి భారతి శాంతినగర్, ఎర్రమిల్లి యేసు గోపన్నపాలెం, ఎన్ రాంబాబు తాపిమేశ్రీ కాలనీ, కె మోహన్ రావు శాస్త్రీనగర్ కాలనీ, కె రాజ్యలక్ష్మి తంగెళ్లమూడి, బట్టు స్వర్ణకుమారి దెందులూరు, జి రజని అశోక్ నగర్, ఊసల దైవమణి పోతునూరు, పి శమంతకమణి శ్రీరామ్ నగర్, ఘంటసాల దైవప్రసాద్ శ్రీపర్రు, మత్తే సరిత కవ్వగుంట, టి ప్రసన్నకుమారి చాణిక్యపురి కాలనీ, గెడ్డం సుభామణి ఇందిరా కాలనీ, పెట్ల అరుణ వంగాయిగూడెం, సాకా సూసనమ్మ వెన్నవల్లివారిపేట, దానం పుష్పవతి సోమవరపాడు, కండవల్లి రాణి పెదపాడు, ఏ తాయారు పొలసానపల్లి. 1-2 తప్పులతో వ్రాసిన వారు కండవల్లి వెరోనికా కొత్తగూడెం, ఓ సత్యజ్యోతి గోపన్నపాలెం, పి సోషియాశార విద్యానగర్, టి విహారీ మాదేపల్లి, గోవాడ మేరీ ప్రసన్న కొప్పాక, కె విశ్రాంతం ద్వారకానగర్, పి సుశీల అరుంధతిపేట, ఎస్జి పుష్పవిజయరాజు పత్తేబాద, బి నాగస్రవంతి తూర్పు వీధి, చొక్కా కృపమ్మ వేగివాడ, చొక్కా రోజ్మేరీ వేగివాడ, జి శాంతమ్మ ద్వారకానగర్, గోరింకల రమేష్ వేగివాడ, గోరింకల సొలోమోన్ వేగివాడ, కంబం రాజారావు, కంబం రాజేంద్ర, దోడిగర్ల శేఖర్ వేగివాడ, శ్రీనివాస్ వెన్నవల్లివారిపేట, బొడ్డు స్వర్ణలత నవాబ్పేట, డీజే దీక్షితాబాయి నవాబ్పేట, మందపాచి అబ్రహాం గన్ బజార్. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. నేటి దినం ఆదివారం, ఈ ఉదయం ప్రభువును ఆరాధించు. ఈ కార్యక్రమంలో కూడా ప్రేక్షకులైన మీరు, వాక్యం చెబుతున్న నేను, మనందరం కలిసి ప్రభువును ఆరాధించుదాం. నేటి దినము క్విజ్ రాసి పంపిన వారిని గురించి శ్రీధర్ అన్న గారు తెలియజేశారు. వారిని గురించి కూడా ఒక చిన్ని ప్రత్యేక ప్రార్థన మనం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇది మీ దినం, మిమ్మల్ని ఆరాధించిన దినం. మరోసారి మీ బిడలమైన మేమందరము మీ సన్నిధిలో మా గృహాలలో చేరి ఈ కార్యక్రమం ఎన్నో వేల కొలది మంది చూస్తుండగా అందరం కలిసి ఒకే సమయంలో మీ సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించమని, మీ ఆశీర్వాదములు మాకిమ్మని వేడుకొంచున్నాం. క్విజ్ రాసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రతిదినం లేఖనాలను పరిశోధిస్తున్నారు. ఆ బిడ్డలు దీవించండి. బెరయా విశ్వాసుల వలె వారిని అభివృద్ధి చేయండి. నేటి వాక్య ధ్యానమునకు ఆర్థిక సహకారము అందించిన ముండూరు వాస్తవ్యులు ఇమాన్యుయల్ గారి కుటుంబం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేక ఆశీర్వాదములు ఈ కుటుంబముపై అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావములను మీరే పొందండి. యేసు ప్రభువు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నుండి సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనము నుండి మనము వాక్యాన్ని ధ్యానించుకోవాలి. గత రాత్రి వాక్య ధ్యానములో స్త్రీలు ఇరువురు హూషే యొక్క మాటలను తీసుకుని వెళుతున్నటువంటి వారిని ఏ విధంగా కలుసుకున్నారో, సంరక్షించారో నేను వివరిస్తూ సమయం అయిందని నేను ముగించాను. ఈ రాత్రి క్విజ్ వలన ఒక కొద్ది నిమిషాలు సమయం వాక్యం కోసం తగ్గుతోంది. యేసే పరిష్కారంలో వచనము బైబిల్ గ్రంథం అంతా మనం ధ్యానిస్తున్నాం. ఒక విధంగా టీవీలో వచనం ధ్యానించే కార్యక్రమం ఇదే అని మనం గుర్తించాలి. ఏ భాషలో కూడా, ఆఖరికి ఆంగ్ల భాషలో కూడా వచనంపై
ప్రసారం చేసినటువంటి వివరాలు చరిత్రలో లేవు. అట్టి భాగ్యవంతమైన పరిచర్యను ఈ రాత్రి మీరు చూస్తున్నారు. ఏలూరు పట్టణంతో పాటు 170 గ్రామాలు, 10 మండలాల్లో ఈ పరిచర్య విస్తరించింది. దేవుని యొక్క ఉచిత కృప వలన వేలాది మంది క్రైస్తవేతర సోదరులు బైబిల్ని గురించి అవగాహన పెంచుకుంటున్నారు. కనుక ఈ గొప్ప కార్యక్రమంలో మీ యొక్క హస్తం ఉంచాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే 5వ తారీఖు 12వ తారీఖు బుధవారం ఉదయం 6:30 గంటలకు DD1లో ప్రసారం చేయబడి యోసేపు భక్తుని చరిత్రపై 2 వర్తమానాలు వినాలని మీకు నేను వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనము. వారు వెళ్ళిన తరువాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటకు వచ్చి దావీదు వద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియచేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా, దావీదును అతని వద్ద ఉన్న జనులందరూ లేచి యొర్దాను నదిని దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటక ఉండిన వాడు ఒక్కడును లేకపోయాను. దావీదు వేగుల వారి ద్వారా వచ్చినటువంటి వర్తమానమును బట్టి తన యొక్క క్రియలను తాను చేసుకుంటూ పోతున్నాడు. రైట్ ఇన్ఫర్మేషన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ప్రాపర్ టైం, రైట్ ఇన్ఫర్మేషన్ ఇన్ రైట్ టైం, రైట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రైట్ పీపుల్ ఇన్ రైట్ టైం. సరి అయినటువంటి సమాచారం సరి అయిన వ్యక్తుల ద్వారా సరి అయిన కాలంలో అందుకున్నప్పుడు సక్సెస్ఫుల్గా మిషన్ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సమాచారాన్ని అందుకుంటున్నప్పుడు ఏ వ్యక్తుల నుంచి సమాచారం అందుకుంటున్నాం, ఆ వ్యక్తుల యొక్క క్రెడిబిలిటీస్ ఏమిటి, ఆ వ్యక్తుల యొక్క నమ్మకమైన స్థితి ఏమిటి, ఆ సమాచారంలో ఉన్న వాస్తవం ఏమిటి, దాని ప్రకారం పనిచేయటం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాలి. ఇది ప్రతి కుటుంబం యొక్క మనుగడకు చాలా అవసరం. చాలా సమాచారం బయట నుంచి మనకి లోపలికి వస్తుంది. వ్యక్తులుగా కుటుంబంగా మనం చూస్తే ఎంతో సమాచారం మనకు అందుతోంది. ఉదాహరణకి టీవీని తీసుకోండి, దాని నుంచి ఎంతో సమాచారం అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో చాలా వివరాలు మనకు అందుతూ ఉంటాయి, వార్తల రూపంలో అందుతూ ఉంటాయి. వాటిని మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా మన క్రియలను మార్చుకుంటున్నాము, ఏ సమయానుకూలముగా ఎటువంటి సమాచారాన్ని మన అనుకూలతలను తెచ్చుకుంటున్నాం, దాని ద్వారా జీవితాన్ని ఎటు నడిపించుకుంటున్నాం అనేది బహు జ్ఞానమును జ్ఞాపకం చేస్తుంది. ఏది పడితే అది నమ్మి ఏది పడితే అది వెంబడిస్తే గాలి చెదరగొట్టు పొట్టు వల్లే మారిపోతాం. కాబట్టి స్థిరమైనటువంటి సమాచారం ఎక్కడ ఉంటుంది? బైబిల్ గ్రంథంలో నమ్మకమైన స్థిరమైన సమాచారం ఉంది. ఒక మానవుడు తెలుసుకునవలసిన సంపూర్ణ సమాచారం, రక్షణను గుర్చిన సమాచారం బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ రోజున దావీదు రక్షించబడుటకు నది దాటి వెళ్ళేటట్టుగా సమాచారం ఇచ్చినటువంటి సేవకులను, దైవ సేవకులను మనం చూస్తున్నాం. దైవ సేవకులు ఇచ్చే సంపూర్ణ సత్య సువార్త సమాచారం ఈ లోకాన్ని దాటే లోపల నీవు నమ్మాలి. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తోంది. శత్రువు మీదకు వస్తున్నాడు, పాపం వల్ల వచ్చి జీతం మరణం దగ్గరగా ఉంది. అటువంటి దాన్ని తప్పించుకోవటానికి యు నీడ్ రైట్ పర్సన్స్, యు నీడ్ రైట్ కమ్యూనికేషన్. సరి అయినటువంటిదా కాదా పరిశీలించి నీవు తెలుసుకోవాలి. తర్వాత వచనం 22వ వచనం. దావీదును అతనితో ఉన్న వారందరూ లేచి నది దాటారు. తెల్లవారేటప్పటికీ ఒక్కడును మిగులుక అందరూ నది దాటిపోయినారు. దావీదు ఒక్కడే తప్పించుకోలేదు. తనతో ఉన్న వారిలో ఒక్కరి కూడా నశించకుండా ఆ నదిని దాటించుకున్నాడు దావీదు. అందుకే దావీదు జ్ఞానవంతుడు. తను తన ప్రజలను పోగొట్టుకోలేదు, తాను కాపరిగా ఉండగా గొర్రెలను కూడా పోగొట్టుకోలేదు దావీదు.
అందుకనే మనం కూడా మన కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం నాశనానికి విడిచిపెట్టకూడదు, రక్షణ భాగ్యంలోకి తెచ్చుకోవాలి. వారి బలహీనతలలో మనం సహాయమును అనుగ్రహించి వారిని ప్రభు మార్గంలో స్థిరులుగా కదలని వారికి ఉండేటట్లుగా తీసుకొని రాగలగాలి. నది అందరూ దాటారు. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకుని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి.
పోయినందున పుట్టినవాడు. అబ్షాలోమును ఇజ్రాయేలీయులను గిలాదు దేశంలో దిగి ఉండేది. దావీదు మానయంలోకి వచ్చినప్పుడు అమోనీయుల రబ్బా పట్టణపు వాడైన నహాష్ కుమారుడు షోబీయును, లొదెబారు ఊరి వాడు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రొగేలీము ఊరి వాడైన గిలాదీయుడునైన బర్జిల్లయును అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిక ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవలు, పిండి వేయించిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దను జనులు భోజనం చేయుటకై తీసుకొని వచ్చినాయి. 17వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు బర్జిల్లయి యొక్క పాత్ర చాలా విశేషమైనటువంటి పాత్ర. తర్వాత వాక్య ధ్యానాల్లో మనం దాన్ని ధ్యానిస్తాం. దావీదు యొక్క యాత్రను ఒక్క క్షణం గమనించాలి. దావీదు యొక్క యాత్ర చూస్తుంటే శ్రమతో కూడిన యాత్ర అని అర్థమవుతుంది. కానీ ఆ శ్రమలో దేవుడు తన కృపను ఇచ్చినాడు. దావీదుతో ఇత్తయి అనే గిత్తీయుడు ప్రయాణమై వస్తున్నాడు. ఒక విధంగా అతను ఆదరించబడ్డాడు. బర్జిల్లయి తన వారితో కలిసి మరి కొద్దిమందితో కలిసి వారికి కావలసిన అన్ని కూడా తీసుకొచ్చాడు. దేవుని యొక్క మిషన్ చూడండి దావీదు పట్ల ఎట్లా నెరవేరుతోందా. దావీదు చాలా పాపం చేసి ఈ పరిస్థితుల్లోకి వచ్చిన కృప ద్వారా దేవుడు ఆదరిస్తున్నాడు. పరిస్థితులు తీసివేయలేదు, దేవుడు ఆదరణ ఇస్తున్నాడు. దేవుడు అదే శ్రమలో ఉంచాడు, అక్కడనే ఆదరించాడు. దేవుడి యొక్క వాక్యం క్రైస్తవునికి శ్రమలు రావని చెప్పలేదు, శ్రమలలో మాత్రం ఆదరణ దొరుకుతుందని చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి కావలసిన భోజనముతో పాటు పాత్రలతో పాటు వారి పండుగను విశ్రమించడానికి కావలసిన పరుపులు కూడా వారు ఏర్పాటు చేశారు. దావీదు చెప్పులు లేకుండా నెత్తిపై గుడ్డ వేసుకొని ఏడుస్తూ కొండ ఎక్కిన స్థానంతో ఉన్న స్థితి నుంచి దేవుడు ఎంత కనికరం పంపాడంటే వారు పడుకుని విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన పరుపులను కూడా పంపించినట్లు. దప్పుకొని ఉంటే దాహం, ఆకలైతే ఆకలి తీర్చబట్టకు రుచి కలిగిన భోజన పదార్థాలకు కావలసిన సమస్తం అరణ్యములోకి పంపించబడ్డాయి. దావీదు అవి ఉన్న చోటకల్లా దావీదు ఉన్న చోటకి అవి చేర్చబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరే శ్రమలో ఉన్నారో నాకు తెలియదు, మీకు మాత్రం దేవునికి మీకు మాత్రమే తెలుసు. ఆ శ్రమలో ఆ స్థలంలో ఇతరులు చేరలేకపోవచ్చు, మీరు ఇతరుల సహాయం కొరకు వెళ్ళలేని స్థితి అయ్యి ఉండొచ్చు. కానీ దేవుడు మీ పక్షముగా మీ యొద్దకే ఆదరణకరమైన పరిస్థితులను తీసుకుని వస్తాడు. దేవుని యొక్క సేవకులకు ఇది గొప్ప అనుభవం. దేవుడు కదలలేని పరిస్థితులలో విశ్వాసం ఉన్నప్పుడు అనేక వనరులను తాను సొంతం చేసుకునేటట్లుగా, తాను ఆ పరిస్థితి నుండి తప్పించబడేటట్లుగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో దానియేలు భక్తుణ్ణి ఆకలిగొని ఉన్న క్రూరమైన సింహాల గుహలో తోశారు. సింహాల గుహలో తోసినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన దూతను పంపి సింహాల నోరు మూశాడు. సింహాల గుహలో త్రోయటాన్ని దేవుడు ఆపలేదు, కానీ సింహాల నోర్లు కట్టాడు. అగ్నిగుండంలో త్రోయటాన్ని దేవుడు ఆపలేదు, దేవుని యొక్క దూతను పంపి అగ్నిని చల్లార్చాడు. అలాగే దావీదు యొక్క యాత్రలను దేవుడు తీసేయలేదు, ఆ యాత్రలలో తన కనికరాన్ని, కృపను, ఆదరణను, నమ్మకమైన మనుషుల యొక్క సహవాసమును దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని ప్రేమను మీరు గుర్తించండి. ఇక్కడికి వచ్చిన వ్యక్తులు మనం చదువుతున్నప్పుడు అమ్మీయేలు కుమారుడును మాకీరు అనేవాడు, లొదెబారు ఊరివాడు. లొదెబారు ఊరివాడు దావీదు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఇది కొంచెం ఆలోచన చేయాల్సిందే. లొదెబారు నుంచి మాకీరు అనేవాడు బయలుదేరి దావీదు దగ్గర రావటానికి కారణం ఏంటంటే, దావీదు రాజ్యంలో ఉన్న దినాన ఇదే మాకీరు ఇంట లొదెబారులో ఉన్నటువంటి మెఫీబోషెత్ అనేటువంటి యోనాతాను కుమారుణ్ణి, కుంటివాడిని తన రాజ్యానికి పిలిచి భోజన బల్లపై కూర్చుండబెట్టాడు.
దావీదు గత కాలంలో చేసిన కార్యాలు అతని పట్ల అనేకులు స్పందించేటట్లు చేశాయి. మీరు జీవిస్తున్న జీవన విధానం మీ జీవితాలకు ఆదరణకరమవుతుంది. దీనిని ఎన్నడూ మరవవద్దు. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వే పంట విత్తుతావో దానిని కోస్తావు. దావీదు ఒక పక్కన ప్రేమ, దయ, జాలి, కనికరము, నీతి, న్యాయాలను జీవించాడు. వాటి యొక్క ఫలితం అరణ్యంలో కూడా ప్రార్థనా ఫలితం అతను అనుభవించాడు. దేవుడు ఈ మిషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దావీదుకు ఆకలవుతుందని ఎరిగిన దేవుడు బర్జిలైతో మాట్లాడాడు, మాకీరుతో మాట్లాడాడు, రొలీగేముతో మాట్లాడాడు. వారందరూ కూడా దావీదును వెతుక్కుంటూ వచ్చారు. ఎంత ఆదరణ అండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అనేక పర్యాయాలు నా యొక్క వ్యక్తిగత జీవితంలో శ్రమానుభవంలో ఉన్నప్పుడు వనరులు పరిగెత్తుకొని వచ్చిన అనుభవాలు కొల్లలుగా నాకు తెలుసు. మీ జీవితంలో కూడా అట్టి దేవుడు ఉన్నాడని మరవవద్దు. ఈ రాత్రి వాక్యానికి సమయం తక్కువ, సమయం పూర్తయింది. ఈ అధ్యాయం ముగిసింది. 18వ అధ్యాయం రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. నేటి వాక్య ధ్యానమునకు సహకారం అందించిన ముండూరు వాస్తవ్యులు ఇమాన్యుయల్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా సమూయేలు 2వ గ్రంథంలోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేయబడిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు కామవరపుకోట ఉప్పలపాడు వాస్తవ్యులు శ్రీ తలారి మరియాదాస్ ఝాన్సీ గార్ల కుమార్తె దేవ దివ్యాని 3వ జన్మదినం సందర్భంగా తలారి దేవ దినకర్, వంపుగాని ఇమ్మానియేల్, అపరంజి రత్నబాయమ్మ, రాజా రమేష్, రవికుమార్, సునీత గారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ కరనామానికి స్తోత్రం. క్విజరాసి పంపించిన బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. దావీదు యొక్క జీవితంలో మీరు నెరవేరుస్తూ వచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ రాత్రి ఎవరైతే బాధలలో ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము హత్య చేసుకునుకుని, ఆత్మహత్య చేసుకునుకుని సహాయం చేయమని అడుగుతున్నాను. ప్రభు, మీరు శ్రమలో ఉన్నటువంటి దావీదుకి ఎట్లా వనరులు ఇచ్చారు అట్లా వారికి వనరులు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు ఈ మధ్యకాలంలో నాకు వ్యక్తిగతముగా ఫోన్ చేసినారు. ప్రభు, వారి యొక్క జీవితాల్లో ఎంతో కష్టాలు, ఆర్థికంగా నష్టాలు, అనారోగ్యం అనుభవిస్తున్నామని వారు ప్రార్థించమని అడిగారు. నేను ప్రార్థిస్తున్నాను. మీ కృప వారికి చూపించండి, విడుదల దయచేయండి. యేసుక్రీస్తునందున్న పరిష్కారం వారికి చూపించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఇమాన్యుయల్ గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ప్రతి దినం ఎపిసోడ్ స్పాన్సర్ మాకు పంపించండి. మా ఆర్థిక అవసరతలన్నీ తీర్చండి. ప్రేక్షకులు, వాక్యం వింటున్న వారు ఒక్క క్షణం ఆలోచించి ఈ పరిచర్లో పాలుభాగస్తులు కృప దయచేయండి. 5వ తారీఖు, 12వ తారీఖు ఉదయం 6:30 గంటలకు ప్రసారమై DD1 కార్యక్రమం అనేకులు చూచటకు సహాయం చేయండి. యేసు దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.